హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. ముందైతే కొంచెం పల్లీలను అయితే తీసుకుని మనం కర్రీ ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో అయితే తీసుకోవాలండి. నేనైతే 2 మెంబర్స్కే కాబట్టి నేనైతే కొంచెం తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ పల్లీలను అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అలాగే ఒక 2 స్పూన్స్ తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు 2 కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో, అవి చల్లారాక ఒక మిక్సీ జార్లో అయితే తీసుకొని, నేనైతే ఒక పెద్ద సైజు ఆనియను, అలాగే టమోటా, ఉప్పు, పసుపు, ఒక 2 స్పూన్స్ అయితే కారం, ఆ టమోటాలు కూడా చిన్నవి అయితే 2 వేసాయండి. అల్లం, చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు, కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇవంతా అయితే కలిపి మిక్సీ పట్టేసి ఉంచుకున్నా అండి. వంకాయలు అయితే తీసుకొని వాటిని అయితే 4 భాగాలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అందరికి తెలుసు కదండి, ఎందుకంటే అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఒక ఆనియను, ఉప్పు, పసుపు, కరివేపాకు అయితే వేసేసి, ఈ మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్టు, పల్లీల పేస్టు, ఆ వంకాయలు అయితే ఈ పేస్ట్ని అయితే స్టఫ్ చేసేసి, అంటే మనం ఎంతమంది కావాలంటే అన్ని వంకాయలు వేసుకోవచ్చండి. మేమిద్దరమే కాబట్టి మా బాబు తింటూ, అందుకని 2 వంకాయలు అయితే వేసాను. ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఈ వంకాయల్లో పెట్టేసి ఆయిల్లో అయితే వేసేయాలండి. వేసేసి మూత పెట్టేసి కొంతసేపు ఉన్నాక ఇంకొక సైడ్ అయితే తిప్పుకోవాలి. వంకాయలే కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతాయండి. ఒక సైడు కుక్ అయ్యాక ఇంకో సైడ్ కూడా తిప్పుకున్నామంటే ఇదిగోండి ఆ సైడ్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే మిగిలిన పేస్ట్ను కూడా వేసేసుకొని, ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు, అంటే అల్లం, వెల్లుల్లి, కారం ఇవంతా వేసాం కదండి, అందుకని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలి. చూశారు కదా, కొంచెంసేపు వేగాక కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ అయితే వేసేసుకొని, ఈ కూరలో అయితే వాటర్ని అయితే వేసేసి బాగా కలుపుకోవాలండి. మన గనుక పులుపు సరిపోలేదనిపిస్తే కొంచెం చింతపండు అయితే నానబెట్టేసి చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి. వంకాయ కూర అంటేనే కొంచెం చింతపండు రసం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. చింతపండు రసం కూడా వేసాక ఒకసారి కూరని అయితే బాగా కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కనుక స్టవ్ని లోలో పెట్టుకొని కుక్ అవనిచ్చామంటే నూనె వంకాయ అనేది రెడీ అయిపోతుందండి. ఇది రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ.